మక్కా ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ఏదైతే కూటమి ఉందో ఈ ఇస్లాం కూటమి, ఈ ఇస్లామిక్ కూటమిని ఇంకా ఎక్కువ దేశాలు చేర్చి ఒక బలమైనటువంటి కూటమిగా తీర్చిదిద్దడంలో సౌదీ అరేబియా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఇప్పుడు చేరే, ఇందులోకి ఈజిప్ట్ని కూడా లాగాయి. మరి ఈజిప్ట్ ఇంకా చేరలేదు. ఇటువైపు బంగ్లాదేశ్ని లాగుతున్నాయి. బంగ్లాదేశ్ కూడా ఇది మాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తున్నామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తారిక్ రెహమాన్ త్వరలోనే రియాద్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రౌన్ ప్రిన్స్ని కలిసేటటువంటి అవకాశం కూడా ఉందని బంగ్లాదేశ్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క మక్కా ఒప్పందంలోకి ఇరాన్ను కూడా ఆహ్వానించినట్లుగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఉంది. అక్కడ పశ్చిమాసియాలో మీడియా సంస్థలన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా మక్కాకు చెందినటువంటి కొన్ని వార్తా సంస్థలు ఏం రాశాయంటే ఈ యొక్క ఆహ్వానాన్ని ఇరాన్ సానుకూలంగా స్పందించింది. ఇది టెహ్రాన్కి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నామని చెప్పి కీలక నేతలు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానమైనటువంటి నేత మెహదీ రహీం అయితే ఈ యొక్క విషయాన్ని పేర్కొన్నట్లుగా పశ్చిమాసియా మీడియా మాత్రం చెబుతోంది. అయితే సౌదీ అరేబియా అంటే ఇటువైపు ఏమొచ్చేసి ఇరాన్కి చెందినటువంటి హూతీలు, అంటే ఇరాన్కి సంబంధం ఉన్నటువంటి ఈ హూతీలు సౌదీ అరేబియా మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా ఈ యొక్క నిర్ణయం తీసుకుందా, ఇరాన్ని ఆహ్వానించిందా అని కొంతమంది డౌట్గా చెప్తున్నారు. అది వాస్తవమా కాదన్న విషయం ఇంకా ఇరాన్ విదేశాంగ శాఖ ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం భావిస్తున్నారు ఇది మంచిది, ఈ ఒప్పందంలో చేరాలి అని చెప్పి. అలా చేరితే ఇక్కడ ఈ యొక్క ముస్లిం దేశాల్లో ఎటువంటి గందరగోళము ఉండదు, ఎటువంటి యుద్ధ వాతావరణము ఉండదు. అప్పుడు అందరము సుభిక్షంగా ఉండొచ్చు. మిగతా ప్రపంచం మీద మనం దాడి చేయొచ్చు, లేదనుకుంటే మిగతా ప్రపంచాన్ని మనం అడ్డుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ స్పందించలేదు, ఐఆర్జీసీ స్పందించలేదు, ఇందులో చేరాలా వద్దా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా సౌదీ అరేబియా మాత్రం ఇరాన్ని ఇందులోకి తీసుకురావాలని చూస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ ఇందులోకి వచ్చేసింది అంటే ఇక ఇరాన్ సౌదీ అరేబియా మీద ఎప్పటికీ కూడా దాడి చేయదు. అవసరమైతే యూఏఈ మీద చేసుకోవచ్చు, అది సౌదీ అరేబియాకి ఇష్టమే. సౌదీ అరేబియా యూఏఈని ఈ యొక్క ఒప్పందంలోకి రానిస్తుందో రానిదో తెలియదు. వచ్చిన అవకాశం అంటే రాకపోయినా నష్టం లేదు, వచ్చినా నష్టం లేదు అన్న విధంగానే దాన్ని తీసి పారేస్తుంది. కానీ ఇరాన్ లాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని ఇందులో చేర్చుకుంటే రేపు పొద్దున్న సౌదీ అరేబియా మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. అమెరికాకి ఇరాన్కి ఏదైనా జరిగితే అప్పుడు ఇరాను యూఏఈ మీద దాడి చేస్తుంది, లేకపోతే ఖతర్ మీద దాడి చేస్తుంది, లేకపోతే ఇంకొక దేశం మీద చేస్తుంది, కానీ తన దేశం మీద చెయ్యదు అనే ఉద్దేశంతో సౌదీ అరేబియా ఇప్పుడు ఇరాన్ని లాగే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇరాన్ ఇంకా ఏమీ స్పందించలేదు.